బర్త్డే చెప్పినావా? నువ్వు తాతకి హ్యాపీ బర్త్డే చెప్తేనే మెర్మేడ్ కేక్ కొందాం మనం. చెప్పు తాతకి చెప్పు. హ్యాండ్ ఇవ్వు. ఏ అబ్బో RRR రేంజ్లో హ్యాండ్లు ఇచ్చుకున్నారు కదా. సో ఈరోజు షష్టి పూర్తి అన్నట్టు కదా అఫీషియల్గా. ఐ మీన్ 60 years కంప్లీట్ అయితే 60 years షష్టి పూర్తి అని వేసుకున్నామ్మా. నువ్వు నేను మ్యాచింగ్ ఆయన లక్కీ మామయ్య. అంటే కరెక్ట్ ఈ రోజు రాత్రి వెళ్తున్నాం, మొత్తం ఫ్యామిలీ తోటి అయితే గుడికి వెళ్తున్నాం. అది అనుకున్న ప్లేస్కి వెళ్తున్నాం కదా. ముందు నుంచి అనుకున్నారు కదా ఇది యాదగిరిగుట్ట. సడన్ గా ప్లానా? దేవుడు పిలిపిస్తున్నాడు అనమాట. యాక్చువల్గా నేను ఏదైనా రిసార్ట్కి వెళ్ళి అక్కడ మంచిగా ఎంజాయ్ చేయాలనుకున్నా, బట్ ఇలా ట్రెడిషనల్ వేలో యాదగిరిగుట్ట వెళ్ళడం కూడా అదృష్టమే కదా. వాళ్ళ అమ్మమ్మ అంటే ప్రేమ ఉండాలి ఓకే, కానీ రాఖీ కడుతున్నప్పుడు అమ్మమ్మ దగ్గరికి వెళ్తా అని ఏడుపు మొహం తోటి రాఖీ కట్టి డ్రెస్ కొన్నది ఎవరు అంటే నాన్న కొన్నాడు, కానీ అమ్మమ్మనే ఇంకా పొద్దున ఇంకెందుకు ఏడిచింది రాఖీ కట్టుకు. రింకి దగ్గరికి వెళ్ళేది నేనమ్మా తల్లి షిప్కి, ఏడవలసింది నా గురించి. తనకి ఇంకా ఐడియా రాలేదనుకుంటా కదా, ఇట్లా 2-3 రోజులు వెళ్తా అని అనుకుంటుందేమో నాకు తెలిసి కదా మానుషమ్మ. అదే మానుషి ఈసారి వెళ్తే మినిమం 4-5 months అవుతుంది. పట్టుకోండి రా. ఇక డిమాండ్లు పెరుగుతాయి నీకు. మనిషికి ఆప్షన్స్ ఏది కావాలో ఏది తింటావు మనిషి. నువ్వు తింటావా సెల్ ఫోన్ చూస్తావా, ఏది కావాలి చెప్పు. అసలు ఎన్నో రోజుల నుంచి అడిగింది రెయిన్బో డ్రెస్ కావాలని. ఇక లాస్ట్కి ఒక షాపింగ్ మాల్లో వెళ్తే అక్కడ దొరికింది. అదృష్టం కొద్దీ యాదగిరిగుట్టకి వెళ్ళే రోజు ఇక తన మనసు హ్యాపీగా ఉండాలి అని చెప్పి వేసాము. అది కూడా అమ్మమ్మని వేస్తేనే వేసుకుంటా అన్నది. మనము ఫ్యామిలీ తోటి ఎప్పుడైనా పుణ్యక్షేత్రానికి వెళ్తే అంతకుముందు వెళ్ళిన మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటాం కదా. అట్లనే అతిథికి ఇంకా దివ్యకి పుట్టెంటుకలు యాదగిరిగుట్టలోనే తీశారని చెప్పి గుర్తు చేసుకున్నారు. ఇన్ని ఇయర్స్లో మామయ్య ఎక్కడికైనా తీసుకెళ్ళి అత్తయ్య అంటే ఇప్పుడు తీసుకెళ్తున్నాడు కదా ఎక్కడికంటే అక్కడికి. కార్ వేసుకొని మీరు ఇద్దరే తిరగచ్చు మంచిగా. యాక్చువల్గా మా అమ్మ నాన్న కూడా వస్తే బాగుండేది, కాకపోతే మా అమ్మమ్మని చూసుకోవడానికి అమ్మ ఉండాలి. సో అమ్మతో పాటు నాన్న కూడా ఇంట్లోనే ఉన్నారు. బట్ ఏ పుణ్యక్షేత్రానికైనా మనం మొత్తం ఫ్యామిలీ వెళ్ళినాం అనుకో, అది బెస్ట్ మెమరీ లాగా నిలిచిపోతుంది. ఏదో 2-3 అని వెళ్తే అదేదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. అందుకే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినాం అనుకో, అది లైఫ్ లాంగ్ బెస్ట్ మెమరీ లాగా గుర్తుంటుంది. హలో ఫ్రెండ్స్, పిల్లల్ని చేతిలో క్యారీ చేసుకొని బయటకు వెళ్ళడం ట్రావెలింగ్ అప్పుడు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ పేరెంట్స్కి అయితే షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ పిల్లలు కూడా క్రాంకీ అవుతారు. సో అలాంటప్పుడు బేబీ క్యారియర్ యూజ్ చేయడం చాలా ఈజీ కదా. అండ్ పిల్లలు కూడా చాలా సేఫ్ ఉంటారు. అందుకే నేను లవ్లాక్ వాళ్ళది అడాప్ట్ 2-in-1 బేబీ క్యారియర్ యూజ్ చేసిన. అది ఎందుకు స్పెషల్గా పిల్లల కోసం డిజైన్ చేశారు. పిల్లలు కూడా చాలా సేఫ్గా అండ్ చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఇది బేబీ క్యారియర్. ఇది ప్రీమియం లైట్ వెయిట్ బ్రీతబుల్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్తో చేశారు. సో దట్ మన ఇండియన్ హాట్ వెదర్స్లో కూడా దీన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. పిల్లలు కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఇది ఎర్గనామిక్ బేబీ క్యారియర్. దీన్ని 4 months to 24 months వరకు యూజ్ చేయొచ్చు. అండ్ అప్ టు 18 kgs వరకు కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇది మనం 2 sides యూజ్ చేయొచ్చు. ఇన్సైడ్ ఇట్లా ఫ్రంట్ సైడ్ అండ్ ఇట్లా పిగ్గి బ్యాక్ సైడ్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ మనకి ఇక్కడ పాకెట్ ఒకటి ఇచ్చారు, ఏమైనా యాక్సెసరీస్ పెట్టుకోవడానికి, ఫోన్ అలాంటిది. అండ్ ఇక్కడ ఒక జిప్ ఉంది. ఇది ఏంటంటే పిల్లలు పడుకున్నప్పుడు కూడా హెడ్ అటు ఇటు వెళ్ళకుండా ఇట్లా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. స్ట్రాప్ 2 sides. మనం బేబీని ఈజీగా క్యారీ చేయడానికి ఇక్కడ ఒక కుషన్ ఇచ్చారు. అండ్ బేబీస్ కూడా కంఫర్ట్ ఉండేలాగా ఇచ్చారనమాట, చాలా సాఫ్ట్గా. ఈజీలీ అడ్జస్టబుల్ వైస్ట్ బెల్ట్ చూడండి. అండ్ నెక్స్ట్ షోల్డర్స్ కూడా షోల్డర్ బెల్ట్ ఇచ్చారు. ఇది కూడా అడ్జస్టబుల్. అండ్ షోల్డర్స్ కూడా ప్యాడెడ్ ఇచ్చారు. సో దట్ మన క్యారింగ్ ఈజీగా ఉంటుంది అండ్ స్ట్రెస్ అవ్వకుండా, బ్యాక్ పెయిన్ రాకుండా. దీన్ని ఈజీగా మనం హ్యాండ్తో వాష్ చేసేసుకోవచ్చు బెటర్ హైజీన్ కోసం. ఇది అవుట్డోర్ అండ్ ట్రావెలింగ్కి చాలా బాగా పనిస్తుంది. అండ్ నేను మీకు కూడా సజెస్ట్ చేస్తున్నా. ఇవన్నీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ lovelab.com వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, మీరు కూడా క్లిక్ చేసి చూడండి. బాగుందా తల్లి? మనిషి సూపర్ ఉంది రా. వెనకాల కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు మానుషమ్మని. దర్శనం అయిన తర్వాత ప్రసాదం తింటే ఆ ఫీలే వేరే కదా. లడ్డు
ఫస్ట్ టైము ఎదురుగుట్ట రినోవేట్ అయిన తర్వాత కొత్త గుడికి అమ్మ నాన్న నేను అతిథి మానేసి వచ్చాను. ఇప్పుడు అత్తయ్య మామయ్య షష్ఠపూర్తి మామయ్య 60th బర్త్డే రోజు వచ్చాము. ఫుల్ జనాలు పెరిగారు. అసలు స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదా, సో ఈరోజు కూడా ఫుల్ జనాలు ఉన్నారు. ఈరోజు నైట్కే షిప్ ఎక్కుతున్నా నేను. పెట్టమ్మా లడ్డు. మీ ఆయనకి ఇచ్చావా లడ్డు? లడ్డు కావాలని ఆయన అప్పుడు మర్చిపోయినావు, నువ్వే నవ్వుతున్నావు ఇప్పుడు అట్లా. గాలిని బంధించి హటించి కాసిల పని లేదు, జీవుల హింసించి క్రతువుల చేయగ పని లేదు. మాధవ మధుసూదనాని మనసున తలచిన చాలుగా, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. అక్కడ చూడు రెయిన్బో పాప, రెయిన్బో నువ్వు రెయిన్బో పాప, రెయిన్బో పాప. మానుషక్కవా తీసే. దర్శనం అంతా బాగైంది కానీ ఎండలకే చాలా కష్టం అనిపిస్తుంది. ఎనీవే షిప్ ఎక్కే ముందు ఇలా మంచిగా మామయ్య అత్తయ్యది షష్ఠపూర్తి అంటే మామయ్యది 60th బర్త్డే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్టయింది. టెంపుల్కి వచ్చి ఇప్పటివరకు మా అత్తయ్య మామయ్య ఇప్పటివరకు వెళ్ళలేదంట. దివ్య ఇంకా చైతన్య కూడా వెళ్ళలేదు, కొత్త దంపతులు. సో వాళ్ళతో పాటు మేము కూడా వచ్చాము. చాలా మంచిగా అనిపించింది. దర్శనం అయితే చాలా బాగైంది. యాక్చువల్గా నాకు ఫ్లైట్కి లేట్ అవుతుందని చెప్పి ఇక సురేంద్రపురిని కవర్ చేయలేదు, లేదంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ విజిట్ చేయడానికి. మీరు ఏం చేస్తారు కానీ పాప ఖుషి అవ్వాలి. కలర్ఫుల్ది మంచి ఇంకో ఆమె కలర్ఫుల్ డ్రెస్ కూడా వేసుకోండి. నట్స్ ఓకేనా? క్యారమిల్ నట్స్ అంటే మీ మమ్మీకి ఏం కాదు. ముందు పాపకి ఏదైనా ఇది నాకా క్యారమిల్ బ్రౌనీ, క్యారమిల్ బ్రౌనీ ఓకే. ఇప్పుడు నీకోసం చేస్తున్నాడు. నీకే అసలు యూనికార్న్ అంటే ఏంటి రా మనిషి, నాకు ఇప్పటికీ అర్థం కాదు. అదొక కార్టూన్ క్యారెక్టర్ అంతే, అదొక హైప్.